నెంబర్ కూడా ఉంటుంది. ఏ క్యాస్ట్, ఏ ఓటర్, ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ వైజ్ సెగ్రిగేషన్ ఆఫ్ ఓటర్స్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాము. ఇక ఓటర్ డేటా ఒక న్యూయార్క్లో ఉన్నటువంటి, అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఒక న్యూయార్క్ పట్టణంలో ఈ యొక్క డేటా అంతా ఈ యొక్క సర్వర్లో స్టోర్ చేయడం అన్నటువంటిది. ఇదే విషయాన్ని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సేవామిత్ర పేరుతో ఈ రకమైనటువంటి డేటా కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని గతంలోనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. దాని మీద ఎలక్షన్ కమిషను ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయమని చెప్పి 174/2019లోనే ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దాంట్లో ఆ కేసులో పురోగతి లేదన్నటువంటి విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఈ యొక్క తెలుగుదేశం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం 120B కింద కానీ 379, 420, 188B IPC, 72, 66B ITA 2000 యాక్ట్ సెక్షన్స్ కింద సేవామిత్ర అప్లికేషన్స్ కింద ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామో వాటినన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి పురోగతి చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్, కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషను కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా, పొలిటికల్లీ కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా 123 కింద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి విరుద్ధం ఒక వ్యక్తిని మీ క్యాస్ట్ ఏంది అని నన్ను అడగడం పోలరైజేషన్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్ అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయాలి, ఈ విషయంగా తెలుగుదేశం పార్టీ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఫర్ ఇల్లీగల్ యాక్షన్స్ అన్నటువంటి విషయాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది. ఇక రెండవ అంశం TDPmanifesto.com. TDPmanifesto.comలో ఓటర్ ఎంటైస్మెంట్ డేటా ఇంట్రూషన్ జరుగుతూ ఉంది. ఓటర్ ఎంటైస్మెంట్ ఎలా జరుగుతుంది అని అంటే, టీడీపీ engaged in enticement of individual voters through web application TDPmanifesto.com in violation of 123 of Representation of Peoples Act. అంటే ఇండియన్ పీనల్ కోడ్లో 170 సెక్షన్ 170, సెక్షన్ 171B, 171C, 417, 419 అన్నిటినీ కూడా వైలేట్ చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వైలేషన్కి దారితీస్తుంది అన్నటువంటి అంశాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంట్రూషన్ ఆఫ్ డేటా అండ్ కలెక్షన్, ఎలక్షన్ కమిషన్ త్రూ టీడీపీ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ద్వారా, అప్లికేషన్ ద్వారా www.tdpmanifesto.comలో సిటిజన్స్ హౌసెస్ ఇన్ ది గైస్ ఆఫ్ ఓటర్స్ వెరిఫికేషన్. వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే, ప్రతి ఒక్క 30 మందికి ఒక తెలుగుదేశం వాళ్ళని ఒక ఏజెంట్ని అపాయింట్ చేయడం ప్రతి 30 హౌస్ హోల్డ్స్కి. ఈ డేటా ఏదైతే డాష్బోర్డ్లో ఏదైతే డేటా ఉందో, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటాని, ఇమేజ్ ఫార్మేట్లో ఇచ్చినటువంటి డేటాని దాన్ని ఎక్సెల్ ఫార్మేట్కి కన్వర్ట్ చేసి, ఆ తర్వాత వీళ్ళు ఏదైతే ఒక 30 హౌస్ హోల్డ్స్కి ఒక వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఆ 30 ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంది, వాళ్ళు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ మతానికి చెందిన వాళ్ళు, ఇవంతా కూడా డేటా కలెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని మేము తెలియజేయడం జరిగింది. ఇక ఆ డేటా అంతా కలెక్ట్ చేసినటువంటి డేటాని దీన్ని లండన్లో ఉన్నటువంటి ఒక సర్వర్లో, ఒకటి న్యూయార్క్లో ఉంటుంది. ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఈ యొక్క డేటా అంతా కూడా ఈ లండన్లో ఒక సర్వర్లో పొందుపరచడం జరిగింది. దానికి అదంతా తీసుకున్న డేటా అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 30 ఇళ్లకు ఒక వ్యక్తిని ఎవరినైతే వీళ్ళు ఒక ఇంపర్సనేషన్ అంటారు దీన్ని, ఒక వ్యక్తిని అపాయింట్ చేసి అతను ఏదో ఒక గవర్నమెంట్ అఫీషియల్ లాగానో, ఒక ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి ఒక అఫీషియల్ లాగానో వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధం అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత మీకు సంవత్సరానికి, మీకు జూన్ 2024 నుంచి
ఒక మీకు రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి పథకాలను ఇస్తుంది, మొత్తం ఎంత లబ్ధి చేకూరుస్తుంది మీ ఫ్యామిలీకి అన్నటువంటి విషయాన్ని ఒక బాబు షూరిటీ, తెలుగుదేశం టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్తుకు ఫ్యూచర్కి గ్యారంటీ కార్డ్ అన్నటువంటి ఒక కార్డుని ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. బాబు షూరిటీ భవిష్యత్ ఫ్యూచర్ గ్యారంటీ అనేటటువంటిది దానికి ఒక సచ్ ప్రామిసెస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ప్రొవైడింగ్ ఒక 2,40,000 ఫ్యామిలీస్కి ఇంపర్సనేషన్ అండ్ వయలేషన్ ఆఫ్ ఎలక్టోరల్ మొత్తం 2,40,000 ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి డేటా మనం కలెక్ట్ చేసి వాళ్ళు చేసినటువంటి కలెక్ట్ చేసినటువంటి డేటా ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్టోరింగ్ ఆఫ్ ఈ డేటా అంతా కూడా లండన్లో స్టోర్ చేయడము, ఈ రకమైనటువంటి సర్టిఫికేట్ ఇష్యూ చేయడము, ఎలక్షన్కి ముందే ఇవన్నీ ప్రామిస్లన్నీ చేయడం, ఇవన్నీ కూడా ఎలక్టోరల్స్ని అంటే మనం ఓటర్స్ని చేయడం అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా వయలేషన్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ కానీ ఎలక్షన్ కమిషన్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక డూప్లికేట్ ఓట్స్ ఏపీలో తెలంగాణలో ఒక స్లైట్ నేమ్ చేంజ్ ఏదైనా ఉంటే ఆ చేంజ్ ఇప్పుడు అయోధ్య రామి రెడ్డి ఆ రకంగా ఒక లెటర్ని మార్చడం, తర్వాత తండ్రి పేరు స్లైట్గా మార్చడం, లేకుంటే హౌస్ నెంబర్ మార్చడం, లేకుంటే వైఫ్ నేమ్ మార్చడం, లేకుంటే జెండర్ మార్చడం, లేకుంటే ఇంకొక రకంగా స్మాల్ చేంజెస్ ఏదైనా పెట్టి ఒకే ఓటర్ని 2 నియోజకవర్గాల్లో ఒకే స్టేట్లో పెట్టడం, లేకుంటే తెలంగాణలో ఉన్న ఓటర్స్ని మళ్ళీ ఆంధ్రాలోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి టాక్టిక్స్తో మల్టిపుల్ ఎంట్రీస్ని చేయడం అన్నటువంటిది ఓటర్స్ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇది సెక్షన్ 17-18 ఆఫ్ ది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కి వ్యతిరేకం అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. ఇక ప్రిలిమినరీ అనాలిసిస్ అదంతా కూడా చేపట్టినట్టయితే ల్యాక్స్ ఆఫ్ డూప్లికేట్ ఓట్స్ నెంబర్ వచ్చి ఒక 4,30,264 ఓట్స్ ఈ యొక్క తెలంగాణలో రిజిస్టర్ అయినాయి, ఆంధ్రాలో రిజిస్టర్ అయి ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఎవిడెన్సెస్తో సహా ఎలక్షన్ కమిషన్కి మేము ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఓటర్ల రిజిస్ట్రేషన్, ఇల్లీగల్ రిజిస్ట్రేషన్, నల్ అండ్ వాయిడ్ వీటినన్నింటినీ కూడా నల్ అండ్ వాయిడ్గా పరిగణించాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. ఇక 4వ అంశం తెలంగాణ ఓటర్సు ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ చేయించు. తెలంగాణలో ఎలక్షన్స్ అయిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇక అక్కడ పార్లమెంట్ ఎలక్షన్సే ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి బోర్డులు పెట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ చేసుకోవాలనుకున్నారో ఒక డ్రైవ్ను తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తూ ఉంది. అంటే ఒక కులానికి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను, ఆ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళను అక్కడ తెలంగాణలో వాళ్ళు ఓటర్స్ లిస్టులో నుంచి డిలీట్ చేయకుండానే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఓటర్లుగా రిజిస్టర్ చేసేటటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపడతా ఉంది. ఈ విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక ఆఖరి అంశం, ఒక సురేష్ కోనేరు అనేటటువంటి ఒక వ్యక్తి స్టేట్ కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ కింద వ్యవహరిస్తూ ఉన్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్కి ఒక లిస్ట్ సబ్మిట్ చేశారు. మొత్తం 10 లక్షల ఓట్లు ఫేక్ అయి ఉండొచ్చు, డెత్ వల్ల అయి ఉండొచ్చు, పర్మనెంట్లీ షిఫ్టెడ్ అయి ఉండొచ్చు, డబుల్ ఎంట్రీస్ కావచ్చు అనేటటువంటి ఒక బల్క్ కంప్లైంట్ అనేటటువంటి దాన్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఈ కోనేరు సురేష్ సబ్మిట్ చేయడం జరిగింది. మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, 10 లక్షల మంది ఓటర్లు ఎవరైనా ఒక్కరిని ఆథరైజ్ చేసి మా ఓటర్లను వెరిఫై చేయండి, ఇవి బోగసా కాదా అన్నటువంటిది ఎవరైనా ఆథరైజ్ చేస్తారా, అటువంటిది చట్టబద్ధంగా అనుమతించవచ్చా అన్నటువంటిది విషయాన్ని పరిశీలించాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్కి ఏదైతే ఇతను కంప్లైంట్ ఇచ్చాడో ఆ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్
జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కలెక్టర్ల దగ్గరకు ఆదేశించి ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా కలెక్టర్సు ఎంతో సమయం వెచ్చించి ఆ సమయాన్నంతా వృధా చేసుకొని వాళ్ళందరూ కూడా ఏయో కొన్ని స్మాల్ ఏదో ఫాల్ట్స్ తప్ప, ఏదో 1% 2% తప్ప మిగతా అంతా కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఒకవేళ ఉంటే కూడా మ్యాక్సిమం 4% 5% ఎవరు చనిపోయినారు, ఎవరు పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు, ఎవరు ఏఐ డిలీట్ అయినాయి, టోటల్లో ఒక 10% కూడా 5 to 10% కూడా లేవు. మిగతా అన్నీ కూడా జెన్యూన్గా ఉన్నాయన్నటువంటి రిపోర్ట్స్ని ఆయా జిల్లా కలెక్టర్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్కి సబ్మిట్ చేయడం జరిగింది. మేమంతా ఇది ఒక్కటే చెప్తా ఉన్నాం, ఈ రకంగా తెలుగుదేశం పార్టీ అధికార యంత్రాంగాన్ని బిజీగా ఏదైతే వాళ్ళు ప్రోడక్టివ్గా యూటిలైజ్ చేయాల్సినటువంటి సమయాన్నంతా కూడా ఈ రకంగా వేస్ట్ చేస్తూ ఫ్లిమ్సీ గ్రౌండ్స్ మీద ఫాల్స్ కంప్లైంట్లన్నీ ఇవ్వడం అన్నటువంటిది చట్ట వ్యతిరేకం. ఇది ప్రభుత్వాన్ని డిస్రెప్యూట్ చేసేటటువంటిది అన్న పద్ధతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్రెప్యూట్ చేసేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ని ఎవరైతే కాంపిటెంట్ ఫైల్ 7 అప్లికేషన్ ఫామ్ 7 అప్లికేషన్ ఏదైతే రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం సబ్మిట్ చేసేటటువంటి అధికారం ఉంటుందో బల్క్ కంప్లైంట్స్ తీసుకోకుండా ఎవరు కంప్లైంట్ లాడ్జ్ చేయాలి అని అంటే ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటాడో అతను మాత్రమే కంప్లైంట్ లాడ్జ్ చేయాలి. ఆ కంప్లైంట్ లాడ్జ్ చేసిన దాన్ని వెరిఫికేషన్ చేయాలి. మిగతా ఎవరిని ఇట్లాంటి సురేష్ కోనేరు లాంటి వ్యక్తుల్ని ఎంటర్టైన్ చేయకూడదు. అతను చేసినటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి అతని మీద అఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని పనిష్ చేయాల్సిందిగా సురేష్ కోనేరుని చట్ట ప్రకారం బుక్ చేయాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. ఈ 5 విషయాల మీద ఎలక్షన్ కమిషన్ పాజిటివ్గానే స్పందించడం జరిగింది అన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ వెబ్సైట్లో బేసిక్గా వాళ్ళ దృష్టి అంతా కూడా ఒక పర్టికులర్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు, ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు, ఎక్కడైనా వాళ్ళకి వీళ్ళు మా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయరు అని కానీ అనిపిస్తే ఆ కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఆ డేటానంతా కూడా ఈ మేనిఫెస్టో, ఈ డాష్ బోర్డు రెండింటినీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంపైల్ చేసుకొని అసిమ్యులేట్ చేసుకొని తద్వారా వచ్చినటువంటి ఆ యొక్క డేటా ఏదైతే ఉందో దాని మీద డిలీషన్కి బల్క్ డిలీషన్స్కి పెట్టాలన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం. దీన్ని నివారించేదానికే మేము ఈరోజు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి మేము ఐడెంటిఫై చేసింది ఇంతవరకు 4 lakhs and odd మేము ఐడెంటిఫై చేసి ఆధారాలతో కూడా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలి. 4,30,264 అంటే ఎవిడెన్సెస్తో సహా. అంటే ఇవి డూప్లికేట్ ఓట్స్. నేను చెప్పినటువంటి డూప్లికేట్ ఓట్స్లో మొత్తం 4,30,264 ఐడెంటిఫై చేసి ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకునేటటువంటి ఇక మీదట మేము బిఎల్ఏస్ని బూత్ లెవెల్ ఏజెంట్స్ని నియమించుకొని ఇటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యలకు ఏదైతే పాల్పడుతుందో వాటిని నివారించేందుకు మా ప్రయత్నాలు మేము చేసుకుంటాం. సార్, అంటే ఈ డూప్లికేషన్ లేకుండా ఆధార్ సీడింగ్ ఆల్రెడీ ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల చేస్తున్నట్టున్నారు కదా, మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో ఒకే ఈ ఐడితో, అంటే ఎలక్షన్ కమిషన్ కార్డులో మన ఓటర్ ఐడి కార్డులో ఒకే ఐడితో ఒకే నియోజకవర్గంలో 2 ఓట్లుగా నమోదు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అది ఇంకా ఆధార్ సీడింగ్ చేస్తే అది డూప్లికేషన్ తొలగించే అవకాశం ఉంటుంది. తొలగించాలి. ఆ ఎక్సర్సైజ్ చేయాలనే మేము కూడా ఎలక్షన్ కమిషన్కి నివేదిస్తున్నాం.
you can tell in English. It will take long time again there. The key points if you can, not in detail. YSR Congress Party has submitted representation to Election Commission of India comprising of Chief Election Commissioner and 2 other election commissioners and also additional election commissioner in relation to 5 aspects. One is mypartydashboard.com is number 1, and second is tdpmanifesto.com, and third is Andhra Pradesh versus Telangana duplicate votes. Fourth is Telangana voters being enrolled in Andhra Pradesh as new voters after Telangana elections. Fifth one is false information provided by one Mr. Suresh Koneru, State Coordinator of Electoral Cell of TDP. These are all the 5 aspects on which the YSRCP has lodged a complaint with the Election Commission of India. We have requested Election Commission of India to keenly investigate in respect of the first 2 items, all the 5 items, more particularly in respect of first 2 items, because there the TDP Telugu Desam party is manipulating and enticing the voters by finding out their caste, creed and religion and also their political affiliations, and then trying to move them into their hands, so which is prohibited by the law. So therefore these 2 items, because under the manifesto they collect the information and store the information outside India and then assimilate the information and correlate the information and then entrusting the job to one agent for every 30 households and then doing all sorts of mischiefs. That is to be addressed. This information has been provided to the Election Commission of India by way of complaint. Any rough estimate you have how many would be the state polls? We will work out and get it. But you have given proof with evidence of 4 lakh 30. We have submitted evidences to the extent of interstate voters who are enrolled in 2 different states, that is Andhra and Telangana, to the extent of 4,30,264. Thank you. They have positively responded, and then they said they'll investigate, they'll order investigation, and also they have asked us to follow the procedure as stipulated in the Act. In respect of the procedure is that filing of Form 6, Form 7 and Form 8, various forms, that those forms are to be filed and then the procedures are to be complied with.